ఏప్రిల్ మాసంలో మీ యొక్క మేషం వారికి ఎలా ఉండబోతుంది చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి గ్రహాలు ఏ విధంగా ఉన్నాయి. లగ్నంలో శుక్రుడు ఉన్నాడు, 3వ స్థానంలో గురువు, 5వ స్థానంలో కేతు, 12వ స్థానంలో శని, రవి, అదేవిధంగా ఈ యొక్క కుజుడు కూడా 2వ తేదీ నుంచి వస్తున్నాడు. అండ్ ఆ రవి 14వ తేదీ నుంచి మీ రాశిలోకి మారుతున్నాడు. ఏకాదశంలో రాహువు, బుధుడు వక్రించినటువంటి బుధుడు మళ్ళీ మీకు స్ట్రైట్ అయ్యి 11వ తేదీ నుంచి 12వ స్థానంలోకి వస్తున్నాడు. అయితే ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మీకు ఎలా ఉండబోతుంది ఈ యొక్క ఏప్రిల్ మాసంలో, ఏ దేవత ఆరాధన చేసుకోవాలి, ఎటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఇక్కడ ముందుగా మీకు ఎప్పుడైతే 12వ స్థానంలో అధిక గ్రహాలు ఉన్నాయో ఖర్చులు అధికంగా ఉంటాయి. వద్దన్నా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. రాశిలో శుక్రుడు 19వ తేదీ వరకు ఉన్నాడు కాబట్టి వివాహ సంబంధించినటువంటి కూడా 19వ తేదీ వరకు మీకు ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసేటువంటి వారికి కొత్త అవకాశాలు వస్తాయి. మీరు ఏదైనా ఒక అగ్రిమెంట్ కానీ కమ్యూనికేషన్స్ రిలేటెడ్, ఎందుకంటే 3లో గురువు పాపగ్రహ సంబంధాలతో ఉన్నాడు కాబట్టి కమ్యూనికేట్ చేసేటప్పుడు మాట్లాడుకునేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని మాట్లాడండి, గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ మంత్ అంతా కూడా కన్యారాశి నుంచి సింహరాశి వరకు చంద్రుడు సంచరిస్తాడు కాబట్టి 5, 6 తేదీలు మీరు వాహనం మీద వెళ్ళేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. 13, 14, 15 తేదీల్లో కాస్త ఎక్కువ మనకి లాభాలు వస్తాయనే దాంట్లో కోసం మనం తొందరపడి ఏదో కొన్ని మిస్టేక్స్ చేస్తుంటాం. ఈ యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. పంచమంలో కేతు ఉన్నాడు కాబట్టి నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా కేర్గా, చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి. తొందరపాటు అస్సలు పనికిరాదు, ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఫినాన్షియల్గా అయితే గ్రోత్ పెరుగుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే 19వ తేదీ తర్వాత ఆన్లైన్ రిలేటెడ్ బిజినెస్ల ద్వారా గ్రోత్ పెరగడము, ఏకాదశంలో ఉండేటువంటి రాహు ఆన్లైన్ రిలేటెడ్ మూలంగా ఇస్తాడు. మీ యొక్క సంతానాన్ని వేరే ప్రాంతానికి పంపించాలనే ప్రయత్నం ఫలిస్తుంది. కొంత వారి పట్ల కొంత స్ట్రెస్ ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు, ఫ్రెండ్షిప్స్ ఇట్లాంటి వాటి వల్ల కూడా కొంత స్ట్రక్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ యొక్క విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి, ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మీరు ఎక్కువగా చేయవలసింది సూర్య భగవానుని యొక్క ఆరాధన, గణపతి యొక్క ఆరాధన చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. జాబ్ పరంగా వేరే ప్రాంతానికి వెళ్తే బాగా సెట్ అవుతారు మీరు. ఇప్పుడున్నటువంటి కండిషన్స్, ఒకవైపు యుద్ధాలు జరుగుతున్నాయి, ఒకవైపు షేర్ మార్కెట్లో క్రాషెస్ వస్తున్నాయి, గోల్డ్ రిలేటెడ్ సంబంధించినటువంటి అప్ అండ్ డౌన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. దీని అంతటికీ మనకి ఉన్న గ్రహస్థితికి చాలామంది అడుగుతున్న ప్రశ్నలు కూడా ఏంటంటే, ఇక్కడ మీ రాశిలో ఉండే గ్రహాలు అవిచ్చే మహాదశలు, అంతర్దశలు, వాటికి ఉండే యోగాలు ఒక ఎత్తు అయితే, బయట ఉండే కండిషన్స్ మన గోచారంలో ముండేన్ ఆస్ట్రాలజీ అంటారు, మైథుని జ్యోతిష్యము, అది ప్రపంచ దేశాలు అంటే మొత్తం ప్రపంచంలో ఎలా జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు ఉంటాయని చెప్పేది. అయితే నేను చాలా కాలం నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను, 3-4 నెలల నుంచి కూడా ఇది యుద్ధం వైపు దారితీస్తుంది, యుద్ధాలు పెరుగుతాయి, ఆగినట్టు ఆగి మళ్ళీ వస్తాయి అని. అయితే ఇక్కడ ఏంటంటే ప్రధానంగా ఇక్కడ గ్యాస్కి ఇప్పుడంటే పెద్దగా మనకేమీ కమర్షియల్ మీద ఎఫెక్ట్ పడింది, కానీ దాని తర్వాత నాన్ కమర్షియల్ మీద కూడా ఎఫెక్ట్ పడనుంది. కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా ఇంట్లో ఇండక్షన్ స్టవ్, ఇంకే ఏ మార్గాల్లో, బొగ్గులైతే బొగ్గులు, కర్రలైతే కర్రలు, ఈ మార్గాల్లో 2-3 మార్గాల్లో పెట్టుకోండి వండుకునే పద్ధతి. రెండవది, కేవలం అన్నం వండుకుంటే సరిపోతుంది, మిగతా మనం పొళ్ళు కానీ ఆవకాయలు కానీ చేసుకొని తినొచ్చు అనేవి కూడా కొంచెం స్టాక్ పెట్టుకోండి. మనీ జాగ్రత్తగా పెట్టుకోండి, ఎందుకంటే ఇంటర్నెట్ ఇబ్బంది పడనుంది. ఇది ఆల్రెడీ 2-3 నెలల నుంచి మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ ఇంకోసారి గుర్తు చేస్తున్నాను మీకు. నా వీడియోల్లో 3 నెలల క్రితమే ఇది ప్రస్తావించడం జరిగింది ఇంటర్నెట్ గురించి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఎందుకంటే క్యాష్ కొంచెం పెట్టుకుంటే ఇంటర్నెట్ కట్ అయినా మనం ఇవాళ రేపు మనం వాడేటువంటిది ఏదైతే ఉంటుందో ఈ ఫోను స్కానింగ్ చేసి అదొక ఇబ్బంది అయితే పరిస్థితి ఏంటి. కాబట్టి అలాగే మరొక విషయం ఏంటంటే, ఇది ఇప్పట్లో ఆగదు వారు, ఇది కొంచెం లాంగ్ టర్మ్ కానీ వెళ్తుంది, నెలలు సంవత్సరం వెళ్ళినా సరే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మీ యొక్క లైఫ్ స్టైల్ని ప్లాన్ చేసుకోండి, ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఎప్పుడూ రానటువంటి 3 సార్లు
పంచగ్రహ కూటమి. 3 రాసులు గురువు పోయిన సంవత్సరం మారాడు, ఈ సంవత్సరం కూడా మారుతున్నాడు. సో ఎప్పుడైనా 3 రాసులు కనుక గురువు అతిచారంలో మారితే అది యుద్ధాలకి, జన నష్టానికి దారితీస్తుంది. కాబట్టి మీరంటూ సేఫ్గా ఉండాలి అని అనుకుంటే నేను చెప్పేది ఒక చిన్న రెమెడీ పాటించండి, మీరు ఖచ్చితంగా సేఫ్గా ఉంటారు. ఏమిటది అంటే, బయటికి వెళ్ళేటప్పుడు, ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు నామస్మరణ, మీ ఇష్టదైవం ఎవరైనా కావచ్చు, మీ ఇష్టదైవ నామస్మరణ చేయండి. ఉదయం నిద్ర లేచిన వెంటనే చేయండి, బయటికి వెళ్ళేటప్పుడు చేయండి, నిద్రపోయేటప్పుడు చేయండి. నిద్రపోయేటప్పుడు నమఃశివాయ మంత్రాన్ని, నిద్ర లేచిన వెంటనే మీ ఇష్టదైవాన్ని చూసుకోవచ్చు, లేదా స్కందుని చూడవచ్చు. బయటికి వెళ్ళేటప్పుడు కూడా మీ ఇష్టదైవం విష్ణువు అయితే విష్ణువు, శివుడైతే శివుడు, అమ్మవారు అయితే అమ్మవారు, గణపతి అయితే గణపతి, స్కందుడైతే స్కందుడు, ఏదైనా పర్లేదు, మీరు ఎందులో ఉన్నా సరే. ఎందుకంటే మనకి కాలం ఒక రకంగా ఉన్నప్పుడు ఆ కాలాన్ని నడిపించేవాడు ఆ యొక్క పరమాత్మ యొక్క అనుగ్రహం ఉంటే మనం ఇబ్బంది పడకుండా ఉంటాం. మన జన్మజాతకాల్లో ఏదైనా గండ యోగాలు అంటారు, 8th హౌస్ కనెక్టివిటీ ఉన్నటువంటి మహాదశలు నడిచేటప్పుడు దీని మీద పెద్ద రీసెర్చ్ చేస్తే ఇలాంటివి జరిగినప్పుడు ఎవరు ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యారు, మనకు కోవిడ్ వచ్చినప్పుడు కానీ, ఇలాంటి యుద్ధాలు ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్లో ఉన్నప్పుడు ఉండేటువంటి మనుషులు కానీ, వాళ్ళవి తీసుకుంటే ఎక్కువగా ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు, సామూహికంగా యాక్సిడెంట్స్ అయినప్పుడు చూస్తే వాళ్ళందరి జాతకాల్లో కూడా ఈ రకంగా వాళ్ళ యొక్క లైఫ్ అనేటువంటిది ఇబ్బంది పడడం జరిగింది. కాబట్టి మీరు ఎప్పుడూ కూడా ఈ గోచారం ఒక ఎత్తు అయితే, మీ పర్సనల్ చార్ట్లో మీరు ఓన్లీ యాక్సిడెంట్స్ అనే కాకుండా మీరు లైఫ్లో ఎందుకు ఎదగలేకపోతున్నారు, మీ లగ్నం ఎలా ఉంది, మీరు ధనపరంగా ఎందుకు మీరు పడుతున్నంత కష్టంకి ఫలితం రావట్లేదు, మీ ధనయోగం ఎక్కడ బ్లాక్ అయింది, దానికి చిన్న చిన్న రెమెడీస్తో చేసుకోవచ్చు. అలాగే పర్టికులర్గా మీరు ఏంటంటే మీ యొక్క ప్రయత్నాలు ఎందుకు సక్సెస్ అవ్వట్లేదు, 3rd హౌస్, మీరు ఏ ప్రాపర్టీ తీసుకుంటే మంచిది, ఎప్పుడు తీసుకుంటే మంచిది, ఏ డైరెక్షన్లో మీరు నివసిస్తే మంచిది, అది రెంటల్ హౌస్ అయినా ఓన్ హౌస్ అయినా, అది 4th హౌస్, మీరు ఏం చదివితే బాగుంటుందో కూడా 4th హౌస్ చెప్తుంది. అదేవిధంగా సంతానము, రుణము, రోగము, శత్రువు, పూర్వజన్మ కర్మలు, వివాహము, వివాహ జీవితం, ఇవన్నీ 7వ స్థానము, 6వ స్థానము, 12వ స్థానము, ఇలాగ ప్రతి భావము ఒక అనాలిసిస్ అనేటువంటిది ఉంటుంది. మీ లైఫ్లో ఎందుకు ఇలా జరుగుతుంది, మీ లైఫ్లో ఎందుకు ఈ రకమైనటువంటి ఇబ్బందులు వస్తున్నాయి, దీన్ని చాలా సింపుల్గా లలితా సహస్రనామాలు చేసుకుంటూ, మీకు పలానా దాని మీద ఎక్కువ ఇబ్బంది ఉంది, ఎగ్జాంపుల్ అప్పుల మీదే ఎక్కువ ఇబ్బంది ఉంది, అప్పులకే ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు, ఓం అపర్ణాయే నమః అనే మంత్రం మీరు నిత్యము స్మరిస్తే మీకు తెలియకుండానే మీ యొక్క లైఫ్ స్టైల్ మారుతుంది. తద్వారా మీకు సంపద పెరుగుతుంది, తద్వారా మీకు ఏదైతే అప్పులు ఉన్నాయో అప్పులు క్లియర్ అవుతాయి. అంటే మీ ఆలోచన విధానం ఎలా అప్పుల్ని క్లియర్ చేయాలనే వైపు మీ ఆలోచన తిప్పుతుంది. అంతేగాని ఏ పని చేయకుండా ఇంట్లోకి వచ్చిన అపర్ణాయ నమః అనుకుంటా అంటే ఆకాశంలోంచి మూటపడి మీరు అప్పులు తెచ్చడం జరగదు. మీ యొక్క విధానాన్ని మారుస్తుంది. అలాగే ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయే నమః అనే మంత్రము ఫైనాన్షియల్ గ్రోత్ ఇస్తుంది. అదేవిధంగా కొంతమందికి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి బికాజ్ ఆఫ్ 6th హౌస్. దీనివల్ల ఇంకొంతమంది ఇక్కడికంటే కూడా విదేశాలకు వెళ్తే బాగా సెట్ అవుతారు, బాగా సక్సెస్ అవుతారు. అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళకి 10-12 కాంబినేషన్, 12-2 కాంబినేషన్స్ అంటారు. అప్పుడు వాళ్ళు ఇక్కడికంటే బయట దేశాలకు వెళ్తేనే సక్సెస్ అవుతారు. ఇంకొంతమంది వ్యాపారాల్లో సక్సెస్ అవుతారు, మరి కొంతమంది ఉద్యోగంలో సక్సెస్ అవుతారు. అది మీ పర్సనల్ చార్ట్లో ఉంటుంది. కాబట్టి ఈ పర్సనల్ చార్ట్ కూడా చూసుకోండి. ఈ వార్ ఎఫెక్ట్ వల్ల మీరు ఎఫెక్ట్ అవ్వకూడదు కాబట్టి ముందుగా చెప్తున్నాను. నేను మొదట్లో చెప్పినటువంటి, ఎందుకంటే గ్యాస్ ఇప్పుడు మనకి కమర్షియల్గా ఇబ్బంది వస్తుంది కానీ నాన్ కమర్షియల్ వాళ్ళకి ఇంకా ఇబ్బంది స్టార్ట్ అవ్వలే, కానీ ఫ్యూచర్లో ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది. కాబట్టి కొంచెం ఎక్స్ట్రా సిలిండర్ ఒకటి పెట్టుకోవడం, ఇండక్షన్ స్టవ్ పెట్టుకోవడం, ఇవి ఖచ్చితంగా చేయండి. ఎందుకంటే కుజుడు మీనరాశుల్లోకి వెళ్తున్న కుజుడు మీకు ఏప్రిల్లో ఏం చేస్తాడంటే డియోల్ సైన్లో ఉన్నప్పుడు మంటకి కారకుడు, వంటకి కారకుడు అవుతుంటాడు. కాబట్టి అక్కడేమవుద్ది, డియోల్ అంటే ప్రతి ఇంట్లో 2-3 పొయ్యిలు పెట్టుకునే యోగాన్ని ఇస్తాడు. కాబట్టి అటువంటి ఫలితాలు రానున్నాయి. కాబట్టి చేయండి, నిత్యము లలితా సహస్రనామాలు చేసుకోండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది.